బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. వంశీ అక్రమ మైనింగ్ సహా పలు భూ కబ్జాలపై ఈ సిట్ విచారణ చేయనుంది. వంశీ అక్రమాలపై విచారించడానికి నలుగురితో కూడిన సిట్ పనిచేయనుంది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ బృందం పనిచేయనుంది. రైట్, ఇక గన్నవరానికి సంబంధించి టీడీపీ ఆఫీస్ పై దాడి, అలాగే అక్కడున్న కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్, అతని కిడ్నాప్ కేసుకి సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీని ఇంతకుముందు మనం అరెస్ట్ చేయడం, దానికి సంబంధించిన విచారణ కొనసాగడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మరొకటి వల్లభనేని వంశీకి సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. అతనికి సంబంధించిన అక్రమాలపై విచారణ చేయడానికి ఈ సిట్ ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక వంశీ అక్రమ మైనింగ్ సహా పలు భూ కబ్జాలకు పాల్పడ్డారని చెప్పి కూడా ఇక దానికి సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పి ఈ సిట్ ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. వంశీ అక్రమాలపై విచారించడానికి నలుగురితో కూడిన సిట్ పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఇక సిట్ పనిచేయనుందని కూడా మనకు తెలుస్తుంది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ బృందం పనిచేయనుంది. ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అనేక భూ అక్రమాలకి పాల్పడ్డారు, భూ కబ్జాలకి పాల్పడ్డారు, అలాగే అక్రమ మైనింగ్ కి పాల్పడ్డారని చెప్పి అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక అందులో భాగంగా యువకళం పాదయాత్రలో అనేక సార్లు అటు నారా లోకేష్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం కూడా మనం చూసాం. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు ఉంటాయి, మేము అధికారం చేపట్టిన తర్వాత అని కూడా చెప్పారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు అక్రమాలకి సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించిన విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తే ఇప్పటికే ఆల్రెడీ ఒక కేసును ఎదుర్కొంటున్నారు, ఏదైతే టీడీపీ ఆఫీస్ పై దాడి కానీ అటు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన విషయానికి. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా వంశీకి సంబంధించి భూ కబ్జాలు, అక్రమాలకి పాల్పడ్డారు, మైనింగ్ కి పాల్పడ్డారు అని చెప్పి కూడా సిట్ ఏర్పాటు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే ఎంతమంది సభ్యులు ఈ సిట్ లో ఉండనున్నారు? విచారణ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది శివ? రత్న, మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఆయన చేసిన అక్రమాలు, అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలుగుదేశం గన్నవరం కార్యాలయంపై దాడి కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్తో పాటు దాదాపుగా గత 10 సంవత్సరాల కాలంగా ఆయనపై 16 కేసులు నమోదయ్యాయి. మరొక 2 కేసులు అదనంగా పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంటే దాదాపుగా 16 కేసులో 4 కేసులు డిస్పోజల్ అయితే 12 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు యాడ్ అయిన కేసులతో 2, మొత్తం 14 కేసులు ఆయనపై నమోదైనాయి. వీటన్నిటిపై సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఏపీ సర్కార్ వల్లభనేని వంశీ వ్యవహారానికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. ఏదైతే ఏలూరు రేంజ్ ఐజీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది కూటమి సర్కార్, దీంట్లో 6 సభ్యులతో కమిటీ నియమిస్తూ కూడా విచారణకు ఆదేశించింది. ఈ కమిటీకి సంబంధించి కూడా మొత్తం దాదాపుగా 195 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాలు, ఏదైతే మైనింగ్ సంబంధించి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా అక్రమాలకు పాల్పడ్డట్టు కూడా ఫిర్యాదులు వచ్చినాయి. దీనిపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నివేదిక నిగ్గు తేల్చాలని చెప్పి భావించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ జీవో నెంబర్ 39395 అని విడుదల చేసింది. దీనికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఏలూరు ఎస్పీ శివకిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటుగా మొత్తం భూ కబ్జాలు, అలాగే అక్రమ మైనింగు, ఆర్థిక నేరాలు, ఎక్స్టెన్షన్ కేసులు, వీటన్నిటికి సంబంధించి కూడా సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజ్ ఐజీ అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 ఎస్పీలతో పాటు అదనంగా మరొక సిబ్బందిని కేటాయిస్తూ సిట్ ఏర్పాటు చేసింది. ఎల్లుండి నుంచి సిట్టు సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలన్నీ కూడా నిజాలు నిగ్గు తేల్చి వంశీపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రత్న, రైట్ శివ, మనం చూసుకుంటే భూ కబ్జాలకు పాల్పడ్డారు వంశీ అని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వంకి ఇష్యూ వెళ్ళటం, దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఏ ప్రాంతంలో ఈ భూ కబ్జాలు అనేవి వంశీ హయాంలో జరిగిన శివ, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్రమ మైనింగు, అలాగే అదే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారము, అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి హనుమాన్ జంక్షన్లో రెవెన్యూ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేసి పలు భూములను అక్రమంగా రాయించుకున్నారనేది ఆరోపణలు. సో వీటితో పాటుగా రాయల్టీ చెల్లించకుండా మైనింగ్ చేసుకొని దాదాపుగా 196 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వాన్ని చెల్లించకుండా అక్రమాలకు పాల్పడ్డారనేది కూడా ప్రధానమైన ఆరోపణ. దాంతోపాటుగా జగనన్న కాలనీ, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అటవీ భూములను, ఎందుకంటే గతంలో 2014 టీడీపీ ప్రభుత్వం
ప్రభుత్వ హాయం వచ్చినప్పుడు ఆర్కిపల్లి సంబంధించిన ప్రాంతం అంటే గన్నవరం నియోజకవర్గ సమీపంలో రాజధాని వస్తుందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. అప్పుడు ప్రభుత్వ ప్రైవేటు సంబంధించి అటవీ శాఖ భూములను కొన్ని కబ్జా చేశారని చెప్పి కూడా వంశీపై ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిపై సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. శివ, ఈ సిట్కి సంబంధించి ఏదైతే 4 సభ్యుల బృందం విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తుందని మనం చెప్పుకున్నామో, ఇక దాని ప్రకారం చూసుకుంటే ఇప్పటికే ఆల్రెడీ ఒక కేసు వంశీకి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఏదైతే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే టీడీపీ ఆఫీస్కి కానీ అటు ఎవరైతే సత్యవర్ధన్ కిడ్నాప్ విషయానికి సంబంధించి కానీ సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సిట్ విచారణలో వంశీని విచారించే అవకాశం కనిపిస్తుందంటారా, లేదంటే అది జరుగుతూ ఉండగానే ఈ సిట్ కూడా తన విచారణ అనేది ముమ్మరం చేస్తుంది ఎల్లుండి నుంచి అనుకోవచ్చు అంటారా? అంటే ఒకదానికి సంబంధం లేదు, ఏ కేసుకు ఆ కేసే. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం మనం ఒక అంశాన్ని గమనించుకోవచ్చు. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా వంశీ విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దానికి సైమల్టేనియస్గా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో ఈరోజు పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. రేపు ఎల్లుండిలో ఆయన కోర్టులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. మళ్ళీ దానికి సంబంధించి రేపు ఎల్లుండో మరొక 14 రోజులు రిమాండ్ విధిస్తారు. ఆ తర్వాత సిట్కు సంబంధించి కూడా ముందుగా అసలు ఎక్కడ ఏం జరిగినాయి, ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులు ఏంటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన పలువురు ప్రజలు, స్థానికులు, పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ కేంద్ర నిర్వహించిన ప్రజా దర్బార్లో వరుసగా ఫిర్యాదుల పరంపర కొనసాగింది. వీటన్నిటిపై ఎక్కడైతే ఫిర్యాదులు ఉన్నాయో దాదాపుగా 150 పైగా కూడా వంశీపై ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా సమగ్రంగా క్షేత్రస్థాయిలో అక్కడ జరిగిన ప్రాంతానికి వెళ్ళి విచారణ చేపట్టి దాని నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత అవసరమైతే వంశీని సంబంధించి విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పుడైతే మాత్రం వంశీని విచారణ చేసే అవకాశం కనిపించలేదు. పూర్తి స్థాయిలో నివేదిక పూర్తి చేసిన తర్వాతనే అప్పుడు వంశీని ఈ కేసులో అరెస్ట్ చేయటమా లేకపోతే ఆయన విచారించటమా చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా సిట్టు తన నివేదికని సమర్పించబోతా ఉంది. రత్న. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.